వాన వాన వెల్లువాయే పక్కింటోడి పెళ్ళం పోయే ఏ పూతనం ఎల్లుండు భోజనం తింటూ ఉంటే ఎంతో హాయి తిట్టరడేం తిరడేం. ఏంట్రా అన్నయ్య పక్కింటోడు పెళ్ళవా అంటే పంకజం అంటే పోయిందా? అది ఎక్కడ పోతే బాబు, అసలుకే దాన్ని గట్టిపోయినాం. అవునేలప్ప, నేను లచ్చలు పెట్టి కాలేజీలో చదివిస్తున్నావు, ఎందుకే ఏం నేర్చుకున్నావే? ఇప్పుడు నేను నేర్చుకున్నావని చెప్తే నీకు అర్థమైపోతాయా ఏంటి? అయినా ఎప్పుడు కాలేజ్ ఫస్ట్ నేనే, నీలా కాదు. అబ్బచ్చా, స్టడీస్ సంగతి పక్కన పెట్టే, జనరల్ నాలెడ్జ్ గట్టా ఏమైనా ఉన్నాయా? టన్నులు కొద్దుంది, వింటావా? అబ్బో, ఏయో కొన్ని వదులు చూద్దాం. హే ఎడిటర్ బ్రో, లోగో వేసుకో అమ్మా. నంబర్ 1, జనరల్ గా దొంగతనం అంటే ఏ చేనో చొంబో ఇంకా ఏం దొరకపోతే ఏ డొక్కు స్కూటర్ లేపేసి కాటాకేసేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఏకంగా ఒక ఫ్లైట్ నే లేపేశారు. ఏంటి విమానాన్న? అవునరా, పైగా దొంగతనం చేసింది ఏ చిన్న ఫ్లైట్ కాదు, బోయింగ్ 727 ప్లేన్ ని. వీళ్ళ పేర్లు బెన్ సి పడిల్లా, ఇంకొకరు జాన్ ఎం ముతంతు. వీళ్ళల్లో ఒకడు అమెరికన్ పైలట్ ఫ్లైట్ ఇంజనీర్, ఇంకొకరేమో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన మెకానిక్. మే 25, 2003 లో 1975 లో తయారు చేయబడిన ఈ బోయింగ్ 727 అమెరికన్ ఎయిర్లైన్స్ లో 25 ఇయర్స్ పాటు పనిచేసి ప్రస్తుతం ఏరోస్పేస్ సేల్స్ అండ్ లెసనింగ్ అనే మియామికి చెందిన ఒక కంపెనీ అండర్ లో ఉంది. దాదాపు ఒక 14 నెలల పాటు ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్లకుండా క్వాట్రా డి ఫెవరీరో అనే ఎయిర్పోర్ట్ లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంది. అప్పటికే ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నందుకు గాను ఆ ఫ్లైట్ ఓనర్స్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి $4 మిలియన్ కట్టాలి. ఇలాంటి టైంలోనే ఆ దొంగలిద్దరూ వచ్చి ఫ్లైట్ నడపడానికి ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా, కనీసం కంట్రోల్ టవర్ తో కూడా కమ్యూనికేట్ చేయకుండానే, ఏ క్లియరెన్స్ లేకుండానే రన్వే పైకి జమ్ అని గాల్లోకి దూసుకెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న ఎయిర్పోర్ట్ స్టాఫ్ కి ఏం జరుగుతుందో అర్థం కాలే. వీళ్ళు చేసే పని అర్థం అయ్యే లోపే ఆ దొంగలు ఫ్లైట్ తో అట్లాంటిక్ సముద్రాన్ని దాటేశారు. ఆగవే, నాకు డౌట్. ఏంట్రా అది? ఫర్ సపోజ్ మనం ఒక బండి దొంగతనం చేసామనుకో, పెట్రోల్ అయిపోతే ఏ పెట్రోల్ బంక్ లోనే కొట్టించుకోవచ్చు. మరి ఫ్లైట్ లో ఎప్పుకెళ్ళిపోయారు కదా, పెట్రోల్ అయిపోతే గాల్లో ఏమైనా బంక్ ఉంటదా? ఓరి నా పిచ్చి అన్నయ్య, అంత పెద్ద విమానం లేపుకెళ్ళిపోయిన వాళ్ళకి ఇంత చిన్న బుర్ర ఉండదా? ఆ విమానాన్ని దొంగలించక ముందే దాంట్లో 53,000 లీటర్ల ఫ్యూయల్ ఉందంట. ఆ ఫ్యూయల్ తో సుమారు 2400 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోవచ్చంట. అమ్మని బానే ఎస్కేప్ అయిపోయారుగా. అందరూ నీలాగే అనుకున్నారా, కానీ గాల్లో ఎంత ఎగిరినా భూమి మీదకే కదా రావాలి. ఆ లాజిక్ తోనే FBI వాళ్ళు, CIA వాళ్ళు భూగోళం అంతా నెతికారు. కానీ ఈ ఫ్లైట్ దాని తోలిన ఫాల్తుగాలు మాత్రం దొరకలేదు. కనీసం ఏ యాక్సిడెంట్ అయ్యో పోయారా అంటే అది లేదు. భూమి సముద్రం అంతా జల్లెడ పట్టినా విమానం జాడే తెలియలేదు. పాపం ఎస్కేప్ అవుదామని ఏకంగా రిప్ అయిపోయారేమో. కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ అంతేరా. కొన్ని రోజుల తర్వాత 2003 జూలైలో గునియాలోని కొనాక్రీలో ఇటువంటి విమానం ఒకటి దొరికిందంట. ఈ విమానం ఆ దొంగలించబడిన విమానమే అని చాలా మంది అన్నారు. కానీ US స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం కాదని కొట్టుపడేశారు. అయినా వాళ్ళకి అదేం దొరదే? ఎంతకీ వాళ్ళు ఫ్లైట్ కొట్టడానికి రీజన్ ఏమైనా తెలిసిందా? కరెక్ట్ రీజన్ అయితే తెలియదు కానీ ఈ ఫ్లైట్ ఓనర్స్ ఉన్నారు చూడు, వీళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవడానికి ఈ దొంగలిద్దరూ ప్లాన్ చేసి దొంగలించారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, సినిమా స్టార్ట్ అయ్యే ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కి కారణం అని ఒక వార్నింగ్ నోట్ వేస్తారు. అది చూసి మన వాళ్ళు ఏమైనా మారతారా అంటే అది లేదు. ప్యాకెట్స్ కొద్ది సిగరెట్లు కాకరపోతుల్లా కాలుస్తూ ఉంటారు. వెస్టర్న్ ప్రొవిన్స్ ఆఫ్ కుతాయాకు చెందిన ఇబ్రహీం యూసుల్ కూడా అంతే. ఈ డేట్ ఎలాగున్నాడు? అయినా పంజరంలో చిలకొండాలి గానీ ఇటు తలకే ఉందండి. 26 ఏళ్లుగా ఇబ్రహీం రోజుకి 2 ప్యాకెట్లు చొప్పున సిగరెట్లు తాగుతూనే ఉండేవాడు. అయితే మా నోడికి సడన్ గా ఏం జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ 42 ఏళ్ళు వచ్చేసరికి సిగరెట్లు తాగకూడదని ఒట్టేసుకున్నాడు. సిగరెట్ కి అలవాటు పడ్డ అతని బ్రెయిన్ మాత్రం కాల్చే అని తను కాల్చుకొని తినేది. అందుకే ఇలాంటి ఒక చక్కని స్మోకింగ్ కేజ్ ని సెట్ చేసుకున్నాడు. అంటే మా నోడికి మరి కానాపేనా ఎలాగా? అందుకే 2 వైపులా 2 డోర్స్ పెట్టి దానికి ఒక లాక్ సెట్ చేశాడు. ఆ కీని ఓన్లీ తన భార్యకి మరియు కూతురికే ఇచ్చాడు. ఇతను భోన్ చేయడానికి మరియు నీళ్లు తాగడానికి ఈ కేజ్ ని ఓపెన్ చేస్తారు. పని అయిపోయాక దీన్ని మళ్ళీ లాక్ వేసేస్తారు. ఈ అంకుల్ ఐడియా భలే ఉంది కదా. ఏరా అన్నయ్య, నీకు కూడా కావాలా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను అగరబత్తులు కాలుస్తాను గానీ ఈ అంకుల్లా సిగరెట్లు కాల్చను. నువ్వు ముందు నెక్స్ట్ దానికి వెళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రైనీ సీజన్ వచ్చాక కూడా వర్షం పడకపోతే ఎప్పుడు పడతదా అని ఎదురు చూస్తాం. కానీ
2 మిలియన్ ఇయర్స్ గా మన భూమి మీద ఒక ప్లేస్ లో అసలు వర్షమే పడలేదు. ఏంటి 2 మిలియన్ ఇయర్సా? ఇంతకీ ఏం ప్లేస్ అది? మెక్ముర్డో డ్రై వ్యాలీస్ అంటార్కిటికా కాంటినెంట్ లోని విక్టోరియా ల్యాండ్ లో ఇవి ఉన్నాయి. ఇవి బాగా పొడి లోయలు. కొంచెం తెలుగులో చెప్పవే. ఇది తెలుగేరా తెగులు పట్టిన కోతి. ఇక్కడ అసలు ఎటువంటి వర్షపాతం ఉండదు. ఆల్మోస్ట్ ఎడారిలా ఉంటుంది. అంటార్క్టికా అన్నాం, అక్కడంతా ఐస్ ఉంటది కదే. అవును, అక్కడంతా ఐసే ఉంటుంది. కానీ సముద్ర తీరానికి దగ్గరలో 4800 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉన్న ఇక్కడ మాత్రం అలా ఉండదు. ఎందుకని? ఇక్కడ వెదర్ 14 నుంచి 13 డిగ్రీస్ ఉన్నా ఇక్కడ వీచే కెటబాలిక్ విండ్స్ వల్ల ఉన్న మంచు, గాల్లో ఉండే తేమ అక్కడికక్కడే ఆవిరైపోతాయి. దాని వల్లే ఈ ప్రాంతం అంతా పొడిగా ఉంటుంది. పాపం మరి ఇక్కడ జనాలు ఏమైపోతారు? ఇక్కడ అసలు జనాలే ఉండరు. ఎన్నో దేశాల నుంచి వచ్చిన సైంటిస్టులు అసలు ఇక్కడ మనిషి కాకపోయినా ఏ పిట్టో పురుగో దొరుకుతుందని చాలా సార్లు వెతికారు. కానీ అసలు ఏ జీవి జాడ కూడా దొరకలేదు. కేవలం ఎండోలిత్ అనే బ్యాక్టీరియా ఒకటే బతుకుతుందని కనిపెట్టారంట. అంటే ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం ఉండవన్నమాట. అవునరా, అవి కూడా కేవలం గ్రానైట్ రాళ్ళు, నేసిస్ రాళ్ళు మాత్రమే ఉంటాయి. ట్రాన్స్ అట్లాంటిక్ గా పిలిచే పర్వతాలు కూడా చుట్టూ ఉండడం వల్ల ఇక్కడ వర్షాలు పడకపోవడానికి కారణం అంట. చాలా మంది సైంటిస్టులు అయితే భూమి మీద ఉన్న మార్స్ గా దీన్ని పిలుస్తారు. ఇలాంటి వింతైన ప్లేస్లన్నీ అక్కడ విదేశాల్లోనే ఉంటాయా? మన దగ్గర ఉండవా? ఎందుకుండవు, ఉంటాయిరా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మ్యాగ్నెటిక్ హిల్ మన ఇండియాలోని లదక్ దగ్గర లేలో ఉంది. అక్కడ లే కార్గిల్ బాల్టిక్ నేషనల్ హైవే ఒకటి ఉంది. ఫర్ సపోజ్ ఈ రోడ్డు మీద మనం ఒక కార్ పార్క్ చేసామే అనుకో, మాయమైపోద్దా? కాదు, పైకి పోతుంది. అదేంటి? జనరల్ గా గ్రావిటీ ప్రకారం ఎత్తులో ఉండే కారు డౌన్ లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం రివర్స్, కింద ఉన్న కారు ఎత్తులోకి వెళ్ళిపోతుంది. ఇదేం మ్యాజిక్? అందుకే దీన్ని మ్యాగ్నెటిక్ హిల్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో సైంటిస్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని, చుట్టూ ఉండే కొండల వల్ల ఇలా జరుగుతుందని కనిపెట్టారు. అయితే ఇది రాంగ్ అని, దీని వెనకాల చాలా మిస్టరీ దాగుందని ఆ సైంటిస్టుల మాటల్ని కొట్టిపడేస్తున్నారు. ఓహో, ఓన్లీ ఆ లడికి చిచి ఆ లడక్ లోనేనా, లేదా మన ఇండియాలో ఇంకా ఇలాంటి ప్లేస్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఇలాంటి మ్యాగ్నెటిక్ హిల్స్ ఛత్తీస్గఢ్ స్టేట్ లోని బిసార్ పానీలో, అలానే ఇంకా గుజరాత్ లోని అమ్రెల్లి డిస్ట్రిక్ట్ లో తులసిషామ్ అనే ప్లేసు, కచ్ జిల్లాలోని కలో దొంగర్లో ఈ యాంటీ గ్రావిటీ మ్యాగ్నెటిక్ హిల్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, రే అన్నయ్య, ఈ భూమి మీద అన్నిటికన్నా ఫాస్ట్ గా వెళ్లే వెహికల్ ఏంట్రా? ఇంకేంటి, మన నాన్న బండి ఎక్సెల్ సూపర్ జై అంటది. ఏడ్చావులే, దీని పేరు థ్రస్ట్ ఎస్ఎస్సి. గౌతమ్ ఎస్ఎస్సి తెలుసు గానీ ఈ థ్రస్ట్ ఎస్ఎస్సి అంటే? ఇది ఒక సూపర్ సోనిక్ కార్ రా. దీన్ని రిచర్డ్ నోబుల్, గ్లిన్ బౌషర్, రాన్ ఏఎస్ అండ్ జెర్మీ బ్లిస్ అనేవారు దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందింది. దీని లెంత్ 16.5 మీటర్స్ అండ్ విత్ 3.7 మీటర్స్. దీని బరువు వచ్చేసి 10 టన్నులు. దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చేస్తున్నావు? ఎంతకీ దీని స్పీడ్ ఎంత? మహా అయితే 250-300 వెళ్తుందా? కాదు, దీని స్పీడ్ 1200 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకంత ఎలివేషన్ ఇచ్చానో? 1997 అక్టోబర్ 15న థ్రస్ట్ 2 అనే జెట్ కార్ మీద ఉన్న వరల్డ్ ల్యాండ్ స్పీడ్ రికార్డ్ ని ఈ థ్రస్ట్ ఎస్ఎస్సి బద్దలు కొట్టింది. ఎంతకీ ఈ సూపర్ ఫాస్ట్ జెట్ కార్ ని తోలేదెవరబ్బా? రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఫైటర్ పైలట్ అయిన యాండీ గ్రీన్ దీన్ని నడిపారు. యుఎస్ లోని నెవాడా స్టేట్ లో బ్లాక్ రాక్ డెజర్ట్ లో దీన్ని నడిపి వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఇది ఎంత ఫాస్ట్ గా వెళ్ళడానికి కారణం దీనిలో ఉన్న ఆఫ్టర్ బర్నింగ్ రోల్స్ రాయిస్ స్పే టర్బోఫాన్ ఇంజన్స్. దీన్నే F4 ఫాంటమ్ 2 అనే జెట్ ఫైటర్ లో వాడేవాళ్ళు. అంటే చూసుకో ఏ రేంజ్ ఇంజనో. ఇది మైలేజ్ ఎంత ఇవ్వచ్చు? నీ 4850 లీటర్స్ కి 100 కిలోమీటర్స్ వస్తుందంట. ఏంటి, అన్ని లీటర్ల పెట్రోల్ కి ఇన్ని కిలోమీటర్లా? ఇది కొనుక్కునేవాడు కారు ఒకటి కొనుక్కుంటే సరిపోదు, పెట్రోల్ బంకులను కూడా కొనాలి. ఏరా అన్నయ్య, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ సరిపోద్దా? ఇంకొంచెం కావాలా? ఇవాళకి చాలు గానీ మిగతా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ నోట్ ఒకటి చెప్పి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.